ఓకే సార్, అంటే ఆ పాయింట్ బాగానే ఉంది, కానీ మనం గత కొన్ని ఏళ్ల నుంచి చూస్తున్నాము ఫెయిల్ అవ్వగానే మీరు అంటారు ఫెయిల్యూర్ని కూడా ఎంజాయ్ చేయాలి, సెలబ్రేట్ చేయాలి, కానీ స్టూడెంట్స్ అలా కాదు. చాలామంది సూసైడ్ చేసుకుంటున్న సంఘటనలు మనం ఎన్నో చూస్తుంటాం కదా, ఇప్పటికీ చూస్తున్నాం. అంటే అది వాళ్ళకి మెచ్యూరిటీ లేకపోవడం వల్ల అండి. అది గురించి అది టీచర్స్ తప్పండి. నేనేమంటానంటేనండి, మీరు బాగా వర్క్ చేసి రిజల్ట్ రాలేదనుకోండి, బాధపడడంలో కొంత న్యాయం ఉంటుందండి. కొన్ని సందర్భాలు ఎలా ఉన్నాయంటే నేను అబ్జర్వ్ చేసినప్పుడు, అంటే ఇక్కడ ఎవరిని తక్కువ చేసో లేకపోతే ఇంకోటి కాదండి, ఒక్కొక్కసారి ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా కూడా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడిపోతామండి. బాధపడకూడదు. అంటే బాధపడడానికి కూడా ఒక ఎలిజిబిలిటీని డిఫైన్ చేయాలి అసలు. నన్ను అడిగితే మీరు బాధపడుతున్నారనుకోండి, సాడ్గా ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ఫ్రెండ్ అనుకోండి, ఎందుకు బాధపడుతున్నాను అడుగుతాను నేను. యాక్చువల్గా అడిగితే మీరు ఒక కారణం చెప్తారు కదా, అసలు బాధపడడానికి అది వ్యాలిడ్ రీజనా కాదన్నది కూడా ఒక పాయింటే. అసలు చాలా సందర్భంలోనండి బాధపడడానికి 95% ఆఫ్ ది పీపుల్ ఇన్ ద వరల్డ్ బాధపడడానికి వాళ్ళకి హక్కే లేదు వాళ్ళకి. ఎందుకంటే ఫుల్ ప్లేజ్డ్ ఎఫర్ట్ పెట్టినోళ్ళు కాదండి వాళ్ళు, బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్. ఇది తప్పు అంటున్నాను నేను. నువ్వు ఫుల్ ఎఫర్టే పెట్టలేదు, ఇంకా బాధపడతావేంటి అసలు? నువ్వు పెట్టినప్పుడు కొంత బాధ కలుగుద్దండి. అలాంటప్పుడు వాడికి చెప్పేది ఏంటి, ఓకే ఇప్పుడు గేమ్ ఉందండి, మీరు టెన్నిస్ ఆడుతున్నారు, ఈవేళ ఓడిపోయారండి సాయంత్రం గేమ్లోను, ఇప్పుడు రేపు పొద్దున ప్రాక్టీస్ చేయడం మానేసారేంటి? అడిగితే ఉంటారా మీరు? అడిగితే ఉంటారు మీరు? రేపు గెలుస్తానని చెప్తారా లేకపోతే మానేస్తారా గేము? మళ్ళీ గెలుస్తానని చెప్పి ఆడతారు కదండి. రేపు ఓడిపోయిన మళ్ళీ ఏమంటారు, మళ్ళీ మానేస్తారా టెన్నిస్ ఆడటం? ఎల్లుండో ఓడిపోయిన మళ్ళీ ఏం చేస్తారు? మానేయచ్చు కదా, మరి గేమ్ ఎందుకు మానేయట్లేదు మీరు? ఇష్టం కాబట్టి దాని మీద ఉంది, ఇష్టం ఒకటి ప్లస్ మీకు హోప్ ఉంది కదా అక్కడ, ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు గెలుస్తాను అంటే హోప్ లేకపోతే మీరు ఆడరు కదండి. సో అందువల్ల ఏంటంటే ఒక నిజంగా కష్టపడ్డారు, మీరు ఫెయిల్ అయ్యారు అనుకుందాం, అంటే అజ్యూమ్ దట్ ఓకే లెట్ ఇట్ బి. ఫెయిల్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ వర్క్ చేసినోడికి ఎఫర్ట్ పెట్టినోడి కంటే ఫెయిల్ అయినప్పుడు బాధ కలగచ్చు తప్ప సూసైడ్ చేసుకోడండి ఎక్కువ. హోప్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ వేరుండే. ఎందుకని ఓకే నేను కాన్ఫిడెన్స్ ఉంది కదా వాడికి, చదువుకుంటే నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయొచ్చు కదా అన్న ఒక రకమైన ఈ విధానాన్ని ప్రాబబ్లీ కొంత స్కూల్స్లో రావాలంటే, ఈ స్కూల్స్లో ఇవ్వాలి.